మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే పైప్లైన్ కోసం తవ్విన మట్టిని భూసేకరణ చేసిన దానికి మించి పొలాల్లో పోస్తున్నారు. ఇప్పటికే సీజన్ ఆరంభమై మిగతా రైతులు సాగు చేసుకుంటున్నా తమ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ రైతుల ఆవేదనపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు నీళ్లు తీసుకెళ్లేందుకు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారు. నారాయణపేట జిల్లాలో మక్తలు, ఊట్కూరు పలు మండలాల్లో భూసేకరణ చేపట్టి పైప్ లైన్ చేపడుతున్నారు. పైప్ లైన్ భూసేకరణ చేపట్టినప్పటికీ కూడా దానికి చేపట్టిన దానికంటే మించి అవతల పొలాల్లో మట్టి పోయడం ద్వారా తాము పంటలు సాగు చేసుకోలేకపోతున్నామని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమస్య ఏంటి, వారి ఏంటనేది మొత్తం వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు మీ సమస్య ఎక్కడైంది? నా పేరు రాఘవేందర్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నా యొక్క సర్వే నంబర్ 155లో ఎకరా 16 గుంటలు భూమి పోవడం జరిగింది. దాంట్లో భాగంగానే పనులు నడుస్తున్నప్పుడు దాదాపు విడుతూ 20 మీటర్లు అంటే వాళ్ళు దాదాపు 35-40 మీటర్లు ఆక్రమించుకున్నారు. మీకు ఇచ్చింది 20 మీటర్లే కదా, అంతవరకు చేసుకున్నా అంటే మన్ను తీస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు తీయలేదు. దాదాపు ఇది మార్చి 4వ తారీఖు 5వ తారీఖు జరిగింది ఈ విషయము. అధికారులకి ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉందో, రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, మాకు పంటలు వర్షం పడుతుంది, పంటలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మీరు ఇంట్లో మన్ను వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటే లేదండి తీస్తాం అంటున్నారు. ఇప్పటికి 3 నెలలు కావచ్చింది. 150 సర్వే నంబర్లో ఎకరన్నర వరకు మన్ను భయంకరంగా డంపు చేసినారు. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మీద ఎన్నోసార్లు కంపెనీ వాళ్ళకి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 2-3 సార్లు కంప్లైంట్ చేసినాం, అక్కడి నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. భూసేకరణ ఎంత చేసిరు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా అంటే ఇంకా మీద ఎంత ఎక్కువ పోసిన మట్టి? ప్రభుత్వానికి మేము డిమాండ్ 35-40 లక్షలు చేసినాము. దానికి అనుగుణంగానే రైతులందరి సమక్షంలో 20 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 20 లక్షలకు ఒప్పుకొని మా భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీద ఎంత పోయింది, దీని కింద భూమి ఎంత పోయింది? మాది 2.5 ఎకరాలు పోయింటుంది సార్. సగం పొలం వరకు మట్టి వేసిండ్రు. దీన్ని ఎందుకు వేసిండ్రు మీరు మేము అడిగితే వాళ్ళు సూపర్వైజర్ ఉండి మేము బయటికి ఎత్తేపిస్తాము, తీసినాక మీరు ఏమైనా వేసుకుంటారా ఇప్పుడు తెలియక వేసినామని చెప్పి అన్నారు సార్. మళ్ళీ ఒక వారం 10 రోజులు పోలేనప్పుడు మా కొడుకు పోయి కూడా వద్దని చెప్పిండట. చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు అట్లా వేసిండ్రు. మేము పంట ఏం వేసుకుందామంటే అవకాశం లేనట్లు అయిపోయింది. మా పొలంలో కాలువ కూడా పోయలేదు, ఉత్తగా మా పొలం ఉందని చెప్పి మట్టి వేసిండ్రు. కాబట్టి మేము దానికి ఏమన్నా మాకు ఇస్తారా ఇయ్యరా అనేది ఇంకా నిర్ణయించి ఇస్తేనే సరిపోయా, లేకపోతే మాకు వేసుకునే నష్టం కూడా ఏం కట్టిస్తారా అనేది మాకు ఒక డిమాండ్ కావాలని చెప్పి మేము అడుగుతున్నాం సార్. మీకు ఎప్పటివరకు ఇక్కడ పనులు అయిపోతాయని చెప్పి భూసేకరణ చేసినప్పుడు మాకు ఎప్పటివరకు అని అదంతా ఏం చెప్పలేరు. మా పొలంలో మట్టి ఎందుకు వేసి మేము పంట చేసుకున్నాం కదా అంటే మేము తీసేస్తామని చెప్పిండు వాళ్ళ సూపర్వైజర్. తీయలే, దాని నష్టం కట్టేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం సార్. సుమారు ఎంతమంది రైతులు ఉంటారు పోయిన వాళ్ళు? పోయిన వాళ్ళు అంటే ఇప్పుడు మా దాంట్లో అయితే కాలువ పోకుండా పోయినది మాది 2.5 ఎకరాలు. మా పక్కన కూడా ఎకరపు పొలంలో కూడా వేసినా కూడా ఇంకా ఆ పిల్లాడైతే లేడు. ఇంకా ఇప్పుడైతే మేమైతే మీరు వచ్చిండ్రు కాబట్టి మేము కూడా డిమాండ్ చేసి అడగాలని అనుకుంటున్నాము. మా పంట చేసుకుని మాకు కూడా ఒక బతుకుదేరు ఆశ ఉంటుండే కదా, మళ్ళీ అది లేకపోయా అంటే మేము కూడా ఏం చేయలేదు సార్. మరి ఈ సుమారు ఒక సీజన్కు మీకు పంట ఎంత నష్టం జరుగుతుంది ఈ మట్టి ఉండడం వల్ల? మాకు ఒక పంట కంటే మేము దానికి పెట్టుబడి పెట్టాక పోగా రాగా మాకు 1,00,000 రూపాయలన్నా మిగులుతుండే. 50,000 లేదు, 1,00,000 లేదు, ఎంత లేదు అనేది మేము ఒక బీడు పడేసుకొని కూర్చున్నట్లయింది కదా ఏం చేయకుండా. మీరు ఎవరన్నా మరి అధికారులకు చెప్పారా? అధికారుల కంటే ఇంతకుముందు వస్తే వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు కూడా దీన్ని చర్యలు తీసుకుంటామని చెప్తే ఇంకేం చేయలేదు. సుమారు ఈ కాచువారు, ఊట్కూరు ఈ తదితర మండలాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఈ మట్టి పోసారు. అయితే కేవలం భూసేకరణ ఈ పైప్ లైన్ల కోసం 20 మీటర్ల వరకు మాత్రమే భూసేకరణ చేసారు. దానికి అదనంగా మరొక 20 మీటర్ల వరకు చేలల్లో ఈ పొలాల్లో మట్టి వేయడం ద్వారా తాము తదుపరి సాగు చేసుకోలేకపోతున్నాం అంటున్నారు. బాధితులు సుమారు ఒక 50 నుంచి 60 మంది రైతులు ఉండవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వమే దయదలిచి వాళ్ళకి ఏదైనా పరిహారం ఇప్పించడమా, లేదంటే ఈ పంట సీజన్ ఆరంభమైన తరుణంలో వాళ్ళు సాగు చేసుకోవడానికి వీలుగా అవన్నీ ఆ మట్టి కుప్పలన్నీ తొలగించాలని కోరుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వదిలేసి వెళ్ళినా వీళ్ళ సొంత ఖర్చులతో తర్వాత క్లీన్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. అధికారులు ఈ కొడంగల్కి వాళ్ళకి వాసులకు నిగిలించడానికి ఇవ్వడానికి పట్ల వీరికి ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ వీరి పొలాలు మాత్రం ధ్వంసం చేయడం పట్ల మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ స్పందించి వీరికి తగిన పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.